నేను మీ అర్జున్ బ్లాగ్ విహారీ మళ్ళీ వచ్చేసాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి ఈరోజు విశేషం అనుకుంటున్నారా? మనం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? మాగుంట లేఅవుట్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాం అనమాట. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మనం ఈరోజు ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాం. చాలా అంటే చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. అసలు నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాల. అంటే మనం టౌన్లో మామూలుగా మనం ప్రతిసారి ఏంటంటే మన కొండబెట్టకుంటకి వెళ్తుంటాం. మా ఊర్లో ఆ ఉత్తర ద్వారం అనేది ఉంటుంది ఎక్కువ, ఎక్కడ లేనిది. ప్రతి ఏ గుడిలో ఉత్తర గోపురం అనేది ఉండదు, కానీ కొండబెట్టకుంటలో ఉత్తర గోపురం ఉంటుంది కాబట్టి మనం ప్రతిసారి ఆ వీడియో చేస్తూ ఉంటాం. కానీ ఈసారి మన నెల్లూరు టౌన్లోనే ఈ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం అనుకున్నాం. చాలా అంటే చాలా సూపర్గా చేశారు ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. దేవుడు కూడా సూపర్ ఉన్నారు. వీడియో చూడండి, చాలా బాగా నచ్చుద్ది మీకు. వెళ్ళలేని అందరూ చూడొచ్చు. లెట్స్ గో. అలా అలా నమో వెంకటేశాయ శ్రీ వైకుంఠ ద్వారం దర్శనం చేసుకొని వస్తున్నాం. భలే ఉంది ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ 4:34కి లేచినాను. వేరే లెవెల్ ఉంది. నాకైతే సూపర్గా అనిపిస్తుంది ఫీలింగ్. తిరుమలలో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో అలా ఉందంటే నమ్మండి. ఇప్పుడు మనం అనుకున్న గుడికి వెళ్తున్నాం అనమాట. అబ్బా, ఆ చలికి భలే ఉన్నిందిలే ఫ్రెండ్స్. పైన ట్రైన్ పోతూ ఫుల్ స్పీడ్కి సరిపుడుతూ పొద్దున్న ఎర్లీ మార్నింగ్ భలే ఉన్నింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ రైడ్స్ అంటే ఎలా ఉంటాయి మీకు తెలిసి ఉంటుంది కదా, నేను చెప్పలేదు. ఇదిగో గుడికాడికి వెళ్తున్నాం. గుడికి చాలా ముందే కొంచెం గేట్లు పెట్టి పోలీసులు ఆపేస్తున్నారు అనమాట. అంటే ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నారు. అది చాలా బాగా నచ్చింది నాకు. ఇదిగోండి, ఇప్పుడు ఇంకా వెళ్తున్నాం లోపల దర్శనానికి. వెళ్తా వీడియో అలా లైట్గా తీయమంటే వాడు అట్లా తీస్తున్నాడు. ఇంకా జనాలు మాత్రం బీభత్సంగా ఉన్నారు. ఇంకా చూడండి వీడియో మీరే. ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కానీ ఆ డెకరేషన్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్. అసలు ఎలా పెట్టారంటే 7 ద్వారాలు, అంటే 7 ద్వారాలలాగా పెట్టారు. భలే ఉండింది అనమాట. పూల అలంకారంతో ఫ్లవర్స్తో చేసింది. డిఫరెంట్గా అంబిషియస్ మాత్రం సూపర్ అసలు. అంటే నిజంగా ఒక వైకుంఠాన్ని సృష్టించినట్టు భలే ఉండిందనమాట. ఆ ఫ్లవర్స్ అది నిజంగా ఇప్పుడు అందరూ రావడం దేవుడిని చూడడానికి అసలు నాకైతే సూపర్గా నచ్చింది. అసలు అక్కడ అట్మాస్ఫియర్ అనేది సూపర్ ఉండింది అనమాట. ఒక వైకుంఠ ద్వారంలో నిజంగా దేవుడిని చూసిన ఫీలింగ్ లాగా ఏర్పాటు చేశారు. చాలా బాగా నచ్చింది. చాలా అయితే నచ్చింది నాకు. మీకు ఎలా అనిపించిందో వీడియో కూడా చూసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్ ప్లీజ్. అదే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ and let's go to check the video.
ప్రసాదాల టైం వచ్చేసింది. ప్రసాదం తీసుకున్నాం. అందరూ గంట సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.